ఎందుకంటే వీడు నా ఫ్రెండ్, వీడికేం కావాలో నాకు తెలుసు. అలాగా? తనకేం కావాలంటావు? నేను చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా సూపర్ ఉంటుంది. మీరు ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి, మీకు బెస్ట్ ఫీల్ అయితే ఉంటది. చూడండి, ఒక లైక్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. చాలా సింపుల్ ఉంటుంది. మీకు ఫాంట్ యాడ్ చేసుకోవడం ప్రాబ్లమ్‌గా ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ప్రీసెట్ లిరికల్ అనేది సెపరేట్‌గా ఇచ్చాను. ఈ మధ్యలో లిరికల్ కూడా ఇస్తున్నాను కొన్ని వీడియోస్‌కి. అంటే చాలామందికి డైలీగా కామెంట్ ప్రాబ్లమ్ అవుతుంది నాకు. ఫాంట్ ప్రాబ్లమ్ అవుతుంది. యాడ్ చేసుకోవడం చాలా సింపుల్ ఉంటది. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ లిరికల్ కావాలంటే లిరికల్ వీడియో ఒకటి తెచ్చాను ఇది. ఓకే. చూడండి ఇది. లేదు మాకు బ్యాక్ సైడ్‌లో మంచిగా కావాలని అనుకుంటే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. లిరికల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి సెలెక్ట్ ఆల్ లీడ్ చేసుకోండి. కాపీ చేసుకోండి. కాపీ లీడ్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ. పేస్ట్ చేసిన తర్వాత లిరిక్స్ అయితే వస్తుంది. దీని కింద మీరు ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. అంటే కలర్ ఎఫెక్ట్ ఆహ్, వాటర్ కలర్ అనేది. నేను డిస్క్రిప్షన్‌లో ఇదైతే ఇచ్చాను. సూపర్‌గా ఉంటది. ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి. లేకపోతే లేదు. చూడండి. కానీ మీరు ఈ టెక్స్ట్ కలర్ అయితే మీరైతే వైట్ కలర్‌గా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ అయితే దాని మీద ఆ ఫీల్ అనేది వస్తలేదని అనిపిచ్చింది నాకు. పెట్టుకుంటే పెట్టుకోండి. నా ప్రాబ్లమ్ ఏం లేదు. వైట్ కలర్ ఉంటే ఇంకా మంచి కనిపిస్తదేమో అని ఇన్నర్ ఫీలింగ్. పెడితే బ్లాక్ కలర్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనకు ఇదైతే ఫస్ట్ ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ దగ్గర వద్దాం. ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను గ్రూప్స్ గురించి చెప్తాను. ఓకే. ఫోటోస్ అయితే మీరైతే చాలా ఈజీగా రీప్లేస్ పెట్టుకుంటారు. ఫాంట్స్ అయితే 2 ఉంటది. ఓకే. ఈ ఫాంట్ కూడా ఉంటది. ఈ టెక్స్ట్ పైన చాలా సూపర్ కనిపిస్తది. ఇది చేంజ్ చేసుకోవాలంటే పైన కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఇచ్చాను ఫాంట్ అనేది. ఓకే. ఇప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటో డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ సంథింగ్ ఏదైనా ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చి ఇలాగైతే పెట్టకండి. రొటేట్ చేసి పెట్టండి ఇలా. ఓకే. మళ్ళీ మర్చిపోవద్దు. రొటేట్ చేసి పెట్టండి. ఈ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి బ్యాక్ వద్దాం. చేంజ్ అయిందా లేదా అనేది చూసుకుందాం. చూడండి చేంజ్ అయింది. ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఫోటో మాత్రం అక్కడ మాత్రం రొటేట్ చేయండి. ఇక్కడ మనకు 2 ఫోటోస్ ఉంటది. ఇక్కడ గ్రూప్స్ ఉండదు. ఫోటోస్ ఉంటది. ఈ ఫోటో ప్లేస్‌లో మీరు చేంజ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. దీన్ని చేంజ్ చేస్తున్నా. ఓకే. చేంజ్ చేసిన. ఇక్కడ చూడండి సైడ్‌కి అయితే వస్తుంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఇక్కడ రౌండ్ షేప్ కూడా ఉంటది. ఈ రౌండ్ షేప్‌లో కూడా ఫోటో చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇక్కడ లాస్ట్‌లో కూడా చాలా సూపర్ ఉంటది. ఇది కూడా ట్రై చేయండి. చాలా నీట్‌గా ఉంటది. మీకు పెద్ద టఫ్ లేకుండా చాలా ఈజీగా మొత్తం మాక్సిమం కీ యానిమేషన్ కానీ, మొత్తం గ్రూప్స్ కానీ, టెక్స్ట్ కానీ అన్నీ కవర్ చేసిన నేను. మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ మీరు చేయాల్సింది ఒకటేందంటే ఇంతవరకు చూసి ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎంకరేజ్ చేస్తే ఇంకా బెస్ట్ అవుట్‌పుట్ వీడియోస్ అయితే వస్తది. ఇది నా గ్యారంటీ. నో డౌట్ అందులో. ఓకే. అంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరు మంచి క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.